అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ఎవరు కోనసీమకు వెళ్లి రాలేదని, ప్రతిరోజు అక్కడి నుంచే వేలాది మంది హైదరాబాద్ కు వస్తున్నారని అన్నారు. నాలుకకు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని చెప్పకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకు చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. అది బాగా నాకు తెలుసు, చాలా కన్నీరు ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది కానీ ఆడికి పోనప్పుడు దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలివి అది? ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియదు తక్కువ మాటలు, మైండ్లెస్. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.